హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇది చాలా చాలా సాఫ్ట్‌గా అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ మలాయ్ కప్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం కప్ కేక్‌ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్‌ని తీసుకుని ఇందులో అరకప్పు దాకా పెరుగుని వేసుకోవాలి. మీరు కావాలంటే పెరుగుకి బదులు 2 గుడ్లనైనా తీసుకోవచ్చండి. ఇందులోనే అరకప్పు దాకా చక్కెరని వేసుకోవాలి. ఇందులో 3 యాలకులు అలాగే ముప్పావు కప్పు ఆయిల్‌ని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా స్మూత్‌గా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోవాలి. మైదా పిండిని కొంతమంది పాడైపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు కదా! అలా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే కాకుండా రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే జల్లించుకుని ఇందులో వేసుకోవాలి. మీరు కొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే మైదా పిండికి బదులు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోవాలండి. ఇందులోనే అరకప్పు దాకా పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఈ రెండిటికి బదులు ఈనో ప్యాకెట్‌నైనా వేసుకోవచ్చు. లాస్ట్‌లో హాఫ్ టీ స్పూన్ దాకా వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. మనకు ఫైనల్‌గా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత ఒక చిన్న బౌల్‌ని తీసుకుని అందులో కొంచెం ఆయిల్‌ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం పొడిపిండిని వేసి దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని ఈ బౌల్‌లో నిండుగా కాకుండా సగం కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. లాస్ట్‌లో దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని వేసుకుంటే చాలా బావుంటుందండి. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని అందులో ఒక చిన్న స్టాండ్‌ని పెట్టుకుని దీనిపైన ఒక ప్లేట్‌ని పెట్టుకోవాలి. దానిపైన మూతను పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇందులో కింద అడుగున సాల్ట్ కానీ, ఇసుకని కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలాగే ఉంచితే సరిపోతుంది. తర్వాత కేక్ బ్యాటర్ ఉన్న బౌల్‌ని ఇందులో పెట్టి మూతను పెట్టేసి లోపలి ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇలా పైన కొంచెం బరువుని పెట్టేయండి. మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకుని ఒక 20 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. పక్కన ఇంకో స్టవ్ పైన చిన్న గిన్నెను పెట్టుకుని 2 కప్పుల చిక్కటి పాలను వేసుకోవాలి. పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్‌ని తీసుకుని ఇది హోమ్‌మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. వీడియోని ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి చెక్ చేసేయండి. దీన్ని 1.5 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోవాలి. కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. దీన్ని పాలు మరిగిన తర్వాత ఇందులో వేసుకుని ఒకసారి కలిపి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకొని కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా ఇలా కొంచెం పల్చగానే ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం రండి. ఒక చాకుతో కానీ టూత్ పిక్‌తో కానీ ఇలా మధ్యలోకి గుచ్చితే దీనికి ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లు. తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇలా ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్‌ని ఇందులో వేసుకోవాలి. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో కూల్ అయ్యేంత వరకు ఉంచి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. అంతేనండి. మలాయ్ కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.